గుంటూరు జిల్లాలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ పై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, వాటిని కట్టడి చేసేందుకు తీసుకుపోయే చర్యల గురించి గుంటూరు జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ కరీంతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో రవాణా శాఖ అధికారులు అనేక ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా హైవేల్లో బైపాసుల్లో సైతం స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ గుంటూరు సిటీలో అదేవిధంగా పలు ప్రధాన రహదారుల పైన సైతం స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ఎక్కడైనా మైనర్లు వాహనాలు నడిపితే వాటిని సీజ్ చేయటం, తల్లిదండ్రులు పిలిపించడం, కౌన్సిలింగ్ నిర్వహించడం వంటి చర్యలు ఎన్నో చేపడుతున్నారు. అసలు మైనర్లకి వాళ్ళపై ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, వాహనాలు ఇస్తున్న తల్లిదండ్రులపై ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, ప్రమాదాలను కట్టడి కోసం ఎటువంటి చర్యలు చేపడుతున్నారో గుంటూరు జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ కరీం మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, స్పెషల్ డ్రైవ్ అంటే అసలు ఏమేమి చేస్తున్నారు, ఏంటి? స్పెషల్ డ్రైవ్ అంటే ఎస్పెషల్లీ టూ వీలర్స్ మీద ఎక్కువగా మైనర్సు అలాగే ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీగా వెహికల్ డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరి మీద మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అందరూ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి జాయింట్గా ఒక స్పెషల్ డ్రైవ్ లాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. జిల్లాగా ఎస్పీ గారు అలాగే నేను కలిసి కూర్చొని వాళ్ళని ఎలాగా టీమ్స్ లాగా ఫామ్ చేసి గుంటూరు సిటీలో మొత్తం కలిపి ఒక 10 నుంచి 12 పాయింట్స్ సెలెక్ట్ చేసుకున్న పాయింట్స్లో ఒక టీమ్స్ లాగా ఫామ్ చేసుకొని ఆ రూట్లో వచ్చే టూ వీలర్స్ అందరినీ కూడా ఆపి వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా చెక్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ లేని వాటికి అలాగే ఎస్పెషలీ మైనర్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో అండర్ ఏజ్డ్ వాళ్ళందరినీ కూడా వెహికల్స్ చెక్ చేసి వెహికల్స్ని సీజ్ చేసి ఆ తర్వాత ఆ మైనర్స్ వాళ్ళకి పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ మీద డ్రైవింగ్ లైసెన్స్ లేని వాటికి ఫైన్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. వాహనాలు అయితే సీజ్ చేస్తున్నారు, మైనర్లకి స్పెషల్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ వాహనాలు నడిపే టైంలో బ్రీత్ అనలైజర్తో చెక్ చేసి గంజాయి నివారణకి పోలీసులతో పాటు మీరు ఏదైనా సహకరించే చర్యలు ఏమైనా చేపడుతున్నారా? డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేస్తున్నామండి. టూ వీలర్స్తో పాటు అలాగే ఆటో రిక్షాసు అలాగే ట్రాక్టర్ డ్రైవర్సు ఎవరైతే ఆ రూట్లో వస్తున్నారో వాళ్ళని ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేస్తున్నాము. దాదాపుగా 280 టూ వీలర్స్ని మీద కేసులు రాయటం జరిగింది. అలాగే దాదాపు ఒక 30 మంది మైనర్ డ్రైవర్స్ని కూడా మేము పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వటము, అలాగే వాళ్ళందరికీ కూడా రోడ్ సేఫ్టీ ఈ 280 మంది డ్రైవర్స్ని కూడా పిలిచి ప్రతి ఒక్కరికి కూడా అరగంట నుంచి 1 అవర్ దాకా వాళ్ళకి ట్రాఫిక్ అవేర్నెస్ మీద అలాగే రోడ్ సేఫ్టీ రూల్స్ మీద ప్రత్యేకంగా అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తున్నాం. సాధారణంగా అకాడమిక్ ఇయర్ ఏప్రిల్ నెలలో, మే నెలలో స్కూల్ బస్సులు ఫిట్నెస్లు, స్కూల్ ఆటోలు ఫిట్నెస్లు వాటిపై చర్యలు తీసుకుంటారు. కానీ నిన్న కడప జిల్లాలో జరిగిన ఘటనపై సీఎంఓ నుంచి స్పెషల్ ఆదేశాలు జారీ చేశారు. వాటిపై మీరు స్కూలు బస్సుల మీద కానీ ఆటోల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? గుంటూరు జిల్లాలో కానీ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఏ అధికారులు అందరూ కూడా ఈ స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత ప్రతి ఏడాది నిర్వహించినట్టే ఈ ఏడాది కూడా మేము ప్రత్యేక తనిఖీలు చేపట్టాం. దాదాపు 85 స్కూల్ బస్సుల మీద కేసులు నమోదు చేశాము. ఎస్పెషలీ ఎఫ్సీ లేని వాటికి అలాగే పర్మిట్ వైలేషన్స్ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవర్స్ ఎవరైతే మోర్ దెన్ 60 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేసి ఆ వాహనాల మీద మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే నిన్న మాకు రవాణా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం నిన్న కూడా గుంటూరు నగరంలో దాదాపు 10 టీమ్స్గా ఫామ్ చేసి మేము గుంటూరు నగరంలో అన్ని చోట్ల ఈరోజు మార్నింగ్ నుంచి మేము ప్రత్యేక తనిఖీలు ఏర్పాటు చేశాము. దాదాపు అందులో జిల్లా వ్యాప్తంగా ఒక 32 కేసులు నమోదు చేశాము. కానీ దాంట్లో ఏమి ఎఫ్సీ లేని వాహనాలు ఏమి దొరకలేదు. కానీ మిగతా పర్మిట్ వైలేషన్స్ అటువంటి ఏమైనా కండిషన్స్, ఎందుకంటే స్కూల్ బస్సులకే సపరేట్గా 185G కింద దాదాపు 32 స్పెషల్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ కండిషన్స్లో ఏది లేకున్నా సరే పర్మిట్ వైలేషన్ కిందకు వస్తుంది, 10,000 రూపాయలు జరిమానా విధించాల్సి వస్తుంది. సో వాటికి కేసులు నమోదు చేసి మేము బుక్ చేయడం జరిగింది. సార్, రవాణా శాఖ అధికారిగా, ఉప రవాణా శాఖ కమిషనర్గా మైనర్లకు వాహనాలు ఇస్తున్న తల్లిదండ్రులకు మీరు ఎటువంటి సూచన చేయదలుచుకున్నారు? నేను మైనర్లకి ఎస్పెషల్లీ మైనర్లకి వెహికల్స్ ఇచ్చే పేరెంట్స్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను గుంటూరు ఆర్టీఏ తరపు నుంచి. దయచేసి మీ పిల్లల్ని వెహికల్స్ ఇచ్చి రోడ్డు మీదకి పంపించి వాళ్ళ ప్రాణాలకి ముప్పు తెచ్చుకోవద్దు. ఎందుకంటే మీకు పిల్లల మీద ప్రేమ ఉంటే మంచి చదువు చెప్పించండి, మంచి బట్టలు ఇప్పించండి, మంచి తిండి పెట్టండి. అంతేగాని వాహనాలు ఇచ్చి రోడ్డు మీద పంపిస్తే జీవితాంతం మీరే బాధపడతారు. ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్గా లేకపోతే పోలీసు డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ప్రతి ఒక్కరూ మీ పిల్లల్ని ఆపి కేసులు రాయటం అనేది ప్రతిరోజు జరిగే పని కాదు. అది సాంఘిక పరంగా ఒక సంఘపరంగా మీకే బాధ్యత ఉంది. ప్రతి తల్లిదండ్రులకి పిల్లలపై ప్రేమ ఉంటుంది, కానీ ఆ ప్రేమ వేరేలాగా చూసుకోవాలి, కానీ వాళ్ళ ప్రాణాలు తీసే విధంగా ఉండకూడదు. వాళ్ళకి
నిర్ణీత వయసు దాటకుండా వాహనాలు ఇస్తే ప్రమాదాలకి గురవుతారని ఉప రవాణా శాఖ గుంటూరు కమిషనర్ కరీం మనతో అన్నారు. తల్లిదండ్రులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ జోసఫ్తో శ్రీనివాస్, స్టూడియో తెలుగు, గుంటూరు జిల్లా.